జీవమైతి రమ్యకథామృతంలోని పామరులైనంతరి పాతకముల పారతోని రామ సుగ్రీవమైతి పాతకముల పారతోని రామ సుగ్రీవమైతి రఘురామ సుగ్రీవమైతి జగత విరామ సౌఖ్యములైన మాని ధర్మము నిలబెట్టువారి సౌఖ్యములైన మాని ధర్మము నిలబెట్టువారి విమల చరిత్రం వెలువలయు కోరి కోరి రామ సుగ్రీవమైత్రి రమ్య కథామృతము కోరి పామరులైనంతరి పాతకముల పారతోని రామ సుగ్రీవమైత్రి రామ సుగ్రీవమైత్రి జగద విజయ రామ సుగ్రీవమైత్రి శ్రీరామచంద్రుల వారు సీతమ్మ వారితో లక్ష్మణమూర్తితో కలిసి అరణ్యవాసానికి బయలుదేరినారు. కైక కోరినటువంటి వరముల వల్ల విధిలేని పరిస్థితుల్లో దశరథుడు కూడా ఒప్పుకోవలసి వచ్చింది. శ్రీరామచంద్రుడు అటు వెళ్ళగానే ఆయన మరణించినాడు. ఈ వార్త తెలిసి భరతుడు మేనమామ ఇంటి నుంచి వచ్చినటువంటి తాతగారి ఊరి నుంచి వచ్చినటువంటి భరతుడు కైకను మందలించి, రాజు కాదగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు నేనా, పదవి అన్నయ్య గారు ఎక్కడున్నారో, ఉదయం ఎక్కడుందో పోయి తీసుకొద్దాం పాండి అని పరివారాన్ని అంతా వెంబడి పెట్టుకొని కౌసల్య సుమిత్ర కైక ఈ తల్లులను కూడా వెంట తీసుకొని రథాయం సిద్ధం చేసుకొని పరివారాన్ని వెంట తీసుకొని అరణ్యాలను బట్టి పోతూ ఎక్కడెక్కడ శ్రీరామచంద్రుల వారు ప్రజల్ని కలిసినారో, గిరిజనులను కలిసినారో, ఎవరెవరికి కూడాను ఆయన యొక్క సాహిత్యాన్ని ప్రసాదించినారో వాళ్ళందరినీ కలుస్తూ విచారిస్తూ ఆ మార్గాన్ని బట్టి పోతూ 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 శ్రీరామచంద్రుల వారు ఉండేటటువంటి ఆ యొక్క స్థలానికి చేరుకున్నాడండి. శ్రీరామచంద్రుడు వచ్చినటువంటి ఈ పరివారాన్ని అంతా చూసి భరతుడిని శత్రుఘ్నుని చూసిన ఆయనలా ఎందుకు వచ్చారు, నా దురదృష్టం మీకు కూడా ప్రాప్తించిందా, నిండు యవ్వనంలో ఉండేటటువంటి మీ భార్యల పొందు ఎడబాసి ఎందుకు వచ్చారు నాయన, నాన్నగారు మరణించినారన్నయ్య, నీవు వెళ్ళగానే ఈ రకంగా ఘోరం జరిగింది అనగానే పాపం శ్రీరామచంద్రుడు ఎంతో విచారించి స్నానం చేసి పవిత్రుడై ఆయనకు పూజాది కర్మములు శ్రాద్ధ కర్మలు నెరవేర్చి అనంతరం సభ ఇచ్చినాడు. వచ్చిన పరివారం అంతా కూడా కూర్చున్నారు. ఒకవైపు తల్లులు కూర్చున్నారు, తమ్ముడు కూర్చున్నారు, పురోహితుల వారు కూర్చున్నారు, వశిష్ఠుల వారు కూర్చున్నారు. అందరూ కూర్చొని పూర్వాపరాలన్నీ కూడా విచారించుకున్నటువంటి సందర్భంలో కైక లేచి, నాయన రామచంద్ర, నా అపరాధాన్ని మన్నించు, మందల కొండెములు విని చేయరాని మహాపరాధం చేశాను, అతిని కోల్పోయినా నిన్ను అరణ్యాల పాలు చేశాను నాయన అని వాపోవడం మొదలుపెట్టింది కైక. నన్ను మన్నింపుమా నా మొరాలింపు